ఎటువంటి పరిస్థితులలో ఆశీర్వాదమైనా ఏదైనా సరే చూడండి, మనకు దేవుడే ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇస్తాడా? ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇవ్వడు. కానీ మనకి యోగ్యత కావాలి. శతాధిపతి యోగ్యుడు మేలు పొందుకోవడానికి. ఎలా యోగ్యుడయ్యాడు? అసలు మనం మేలు పొందుకోవడానికి యోగ్యత సంపాదించాలంటే మనలో ఏముండాలి? శతాధిపతిలో నుండి మనం ఈరోజు నేర్చుకుంటున్న మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి అనగా శతాధిపతిలో ప్రేమ. హల్లెలూయా. చూడండి, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడనే. కొండలను పెకిలించగలిగిన విశ్వాసం ఉన్నా, ప్రవచన వరం నాకున్నా, జ్ఞానము వివేచన నాకున్నా సరే, ప్రేమ అన్న విషయంలో నేను డౌన్గా ఉండి అన్నింటిలో కూడా హైలో ఉన్నా సరే, ప్రేమ లేకపోతే వ్యర్థుడైపోతాను, జీరో అయిపోతానని దైవజనుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అనగా ప్రేమ. ఈరోజు చూడండి, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు, ఎవరిని విమర్శించడానికి కాదు కదమ్మా, గొప్ప గొప్ప దైవజనులైనా సరే, ఉన్నతమైన కృపావరాలు కలిగిన వారైనా సరే, ఎలాగ వాళ్ళు ముట్టుకుంటే స్వస్థతలు జరిగిపోయేంత బలమైన దైవజనులు ఉన్నా సరే, వారి జీవితాలలో ఆత్మ ఫలములో మొట్టమొదటిది ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ అన్నది లేకపోతే కృపావరాలు ఎన్ని ఉన్నా వేస్ట్. చూడండి, కృపావరాలు ఉన్నవారు పరలోక రాజ్యం వెళ్తారని వాక్యంలో లేదు, కానీ ఆత్మ ఫలము మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది తప్ప కృపావరాలు మనల్ని తీసుకుని వెళ్ళవు పరలోక రాజ్యానికి. అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మీ నామమున మేము దెయ్యాలను వెళ్ళబట్టలేదా, మీ నామాన్ని ప్రవచించలేదా, మీ నామమున అద్భుతాలు చేయలేదా అని అన్నింటినీ కూడా మేము ఎలా చేసాము కదా, మేము అలా చేసాం కదా, నీ పరిచర్యలో మా ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగినాయి కదా, ఇన్ని దెయ్యాలు పారిపోయినాయి కదా అంటే ప్రభు ఏమంటారో తెలుసా? అక్రమము చేయవారు మీరు నా ఎద్దరు నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. చూడండి, ఆ నామములోనే దెయ్యాలు పోయినాయి, ఆ నామములోనే స్వస్థతలు కలిగినాయి, ఆ నామములోనే ప్రవచనాలు చెప్పారు, మా దేవుడు మాతోనే ఉంటాడు, పరలోక రాజ్యం మాదే అనుకుంటారు. కానీ చాలా మంది వారి యొక్క జీవితాలలో ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఏమైపోద్దామా? ప్రేమ లేకపోతే వ్యర్థులం. ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటి వారిని చులకనగా చూస్తుంది. ప్రేమ లేకపోతే ఏం చేస్తామో? ఎదుటి వారిని అసహించుకుంటాం. ఎదుటి వారి కష్టాలను మనం పట్టించుకోము. చూడండి, ఎదుటి వారి బాధలో ఉన్నారనుకోండి, లెక్క చెయ్యం. ప్రేమ ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో ఆ ప్రేమ ఎదుటి వారి దోషము చేసినా సరే ప్రేమ సమస్తమైన దోషములను కప్పివేస్తుంది. హల్లెలూయా. ఈ ప్రేమ అన్నది మన జీవితంలో ఉందనుకోండి, మనం ప్రేమించే వ్యక్తి ఆపదలో ఉన్నాడంటే మనం మౌనంగా ఉండగలుగుతామమ్మా? వారికి ఎలాగైనా సరే సహాయం చెయ్యాలన్నటువంటి తపన. కానీ కనీసం మనం డబ్బు రూపంలో ఇవ్వలేకపోవచ్చు, మనకు శక్తి సామర్థ్యం లేకపోవచ్చు. మనకు తెలిసినటువంటి సత్యాన్ని బట్టి ఒకవేళ మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, మనకు తెలిసిన సత్యం ఏంటంటే ప్రభువు ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. అదిగో ఇదిగో తండ్రి నా సహోదరుడు, లేదంటే నా ఇరుగుపొరుగు ఆమె, తోటి బిడ్డ అని ఎదుటి వారి కొరకు మన ప్రార్థన ఎప్పుడు చేయగలం అంటే హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ప్రేమ లేకపోతే ప్రార్థన చేయలేమమ్మ ఎదుటి వారి గురించి. మన పిల్లల కొరకు మనం ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తాము? మన పిల్లలంటే మనకి ప్రేమ. మన భర్త కొరకు ఎందుకు ప్రార్థన చేస్తాం? భర్త అంటే ప్రేమ. భార్య కొరకు ఎందుకు ప్రార్థన? భర్త చూడండి, భార్య అంటే ప్రేమ. ఎందుకనగా ప్రేమ అన్నది ఉంటే మాత్రమే ఎదుటి వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రేమ అన్నది ఉంటే మాత్రమే ఎదుటి వారి ఇబ్బందులలో ఉంటే ఎలాగైనా సరే వారికి క్షేమం కలగాలి, ఎలాగైనా సరే వారి కన్నీరు తొడవబడాలి, ఎలాగైనా సరే వారి నోటి నిండా నవ్వు కలగాలన్నటువంటి తపన ఉంటుంది. ఈ యొక్క శతాధిపతికి ప్రేమ ఉంది కాబట్టి ఆ యొక్క దాసుడు మరణ శయ్య మీద ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధముగా వ్యాధిగ్రస్తుడిగా ఉంటే నాకెందుకులే అనుకోలేదు. ఈయన పరిపూర్ణమైనటువంటి ప్రేమతో తన దాసుడిని ప్రేమిస్తున్నాడు కనుక తన హృదయంలో కోరుకుంటున్నాడు, నా దాసుడు బాగుపడాలి, నా దాసుడు ఆరోగ్యంగా ఉండాలి, నా దాసుడు క్షేమకరంగా ఉండాలని ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువు ద్వారా స్వస్థత కలుగుతుందని కబురు పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలలో మనకు మేలు కలగాలంటే, మనం అనుకున్నది మన జీవితాలలో నెరవేరాలంటే, పరలోకమందున్నటువంటి మన తండ్రికి సమస్తము సాధ్యమై ఉంటుండగా ఆ యొక్క సాధ్యమైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క మహిమ కలిగిన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే, మనం యోగ్యత సంపాదించాలంటే మొట్టమొదట మనలో ఉండవలసిన అనుభవం ఏంటి? ప్రేమ. శతాధిపతిలో పరిపూర్ణమైన ప్రేమ ఉంది.
ఉంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అనగా బదులు ఆశించినటువంటి ప్రేమ. బదులు ఆశించాడమ్మా. శతాధిపతి ఏమైనా, శతాధిపతికి ఒక పనివాడు ఏమైనా ఇవ్వగలుగుతాడా? ఈయనే ఇస్తాడు తప్ప ఆయన ఏమైనా ఇవ్వగలుగుతాడా? అయినప్పటికీ కూడా ఏదో ఇస్తాడని కాదు, కానీ ఒక్కటే కారణం అతని గురించి ప్రయాసపడి అంతగా ఆశ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆ యొక్క పనివాడి మీద, దాసుడి మీద ఈ శతాధిపతికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. చూడండి, మన జీవితాలలో మనకు మేలు కలగాలంటే, మన జీవితాలలో మనం కోరినది మనం పొందుకోవాలంటే, మనం యోగ్యత సంపాదించాలంటే, దేవుని యొక్క సన్నిధానంలో నుండి నా తండ్రి అని మనం పిలిచినప్పుడు, నా కుమార్తె నీతో ఉన్నానని దేవుని యొక్క సమాధానం మనం పొందుకోవాలంటే మనకు యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఏంటి అనగా మొట్టమొదటిగా మనలో ఉండవలసింది ప్రేమ. ప్రేమ ప్రేమ లేకపోతే వ్యర్థులం. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, మా ప్రేమ ఉండదు. ఎంత కఠినమైనటువంటి స్వభావం అంటే కళ్ళ ఎదురుగా ఏడుస్తున్నా సరే హృదయాలు కరగవు. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ప్రేమ లేకపోతే. చూడండి, ప్రేమ ఎక్కడ లేదో అక్కడ అబద్ధం ఉంటుంది, ప్రేమ ఎక్కడ లేదు మోసం ఉంటుంది, ప్రేమ ఎక్కడ లేదు దొంగతనం ఉంటుంది. ఇప్పుడు ఎదుటి వారిని మనం ప్రేమించామనుకోండి, వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తారా? ఎదుటి వారిని ప్రేమించారనుకోండి, వారి భార్యలను కానీ, వారి వస్తువులను కానీ, వారి భర్తలను కానీ ఆశిస్తున్న లోకం. చూడండి, ప్రేమ ఉన్నప్పుడు ఏమనుకుంటాం? ఎదుటి వారు బాగుండాలని కోరుకుంటాం. ప్రేమ ఎప్పుడైతే లేదో ఎదుటి వారిని నష్టపెడతాం. అక్కడే వస్తుంది అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, అబద్ధం వస్తుంది, మోసం వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభించబడతాయి అంటే ప్రేమ లేకపోతే. కాకపోతే ఈ యొక్క శతాధిపతి ఎందుకు యోగ్యుడయ్యాడు అనగా దేవుని యొక్క కార్యం ఎందుకు పొందుకోగలిగాడు? ఇతరులో ఉన్నటువంటి యోగ్యత ఏంటి అనగా ఈయనలో ప్రేమ అన్నటువంటి యోగ్యకరమైన తలాంతు ఉంది. హల్లెలూయా. యోగ్యకరమైనటువంటి జీవన విధానం ఉంది. అది ఏంటంటే ప్రేమ. ఇక రెండవదిగా ఆయన మేలు పొందుకోవడానికి, యోగ్యత సంపాదించడానికి ఆయనలో రెండవ అనుభవం ఏంటి? ఏ రీతిగా యోగ్యుడయ్యాడు ఆయన చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరము తానే కట్టించును. చాలమ్మా. ఫస్ట్ ఆయన యోగ్యత సంపాదించడానికి కారణం ఏంటి? ఎందుకు యోగ్యుడయ్యాడు అనగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ అన్నది దేవుని యొక్క స్వరూపం. ప్రేమ అన్నది దేవుని యొక్క జీవన విధానము. దేవుని యొక్క ఆయన యొక్క స్వరూపమే ప్రేమ. ఇక రెండవదిగా ఆయనలో ఉన్నటువంటి యోగ్యత ఏంటి అనగా సమాజ మందిరమును తానే కట్టించాడు. హల్లెలూయా. సమాజ మందిరం అంటే అది సమాజ మందిరం. మందిరం దేవుని యొక్క ఆలయముగా మనం మాట్లాడతాం. అయితే ఈ యొక్క శతాధిపతి ఏం చేశాడంటే, అయ్యా నీ అతనుడి మేలు పొందుకోవడానికి ఆయన యోగ్యుడయ్యా, ఆయన ప్రేమ కలిగిన వాడయ్యా, ఎంతగానో ప్రేమిస్తాడయ్యా. ఇంకా రెండవది ఆయన యొక్క గొప్పతనం చెప్పాలంటే ప్రభువా సమాజ మందిరమును తానే కట్టించాడు. ప్రభువా సమాజ మందిరం దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయం, అసలు దేవుని యొక్క ఆలయము కట్టబడాలని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ప్రతి ఒక్కరూ కూడా స్థలంలోనికి వచ్చి అందరూ కూడా ఏకీభవించి దేవుని నామాన్ని ఆరాధించామని, ప్రతి ఒక్కరి విన్నపాలు కూడా దేవుని యొక్క చేర్చుకోవడానికి సమస్త జనులకు కూడా ప్రార్థనా మందిరం అనబడుతుంది ఆయన యొక్క ఆలయం. మనందరికీ కష్టం వచ్చింది అనుకోండి, ఈ యొక్క హన్నాకి కష్టం వచ్చింది, ఒక నింద వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఆమెకు గొడ్రాలన్నటువంటి నింద ఆమె భరించలేకపోతుంది. ఆమె జీవితంలో వేదన, బాధ, దుఃఖం, ఈ నింద నా నుండి తొలగిపోవాలి. ఎలా తొలగిపోతుంది? దేవుడి ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా నా నింద తొలగిపోదని తెలుసుకున్నటువంటి హన్న దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఆమె చేస్తుంది ప్రార్థన. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఇంటి దగ్గర చేస్తే సరిపోదా? చూడండి, మందిరం అంటే అది క్రైస్తవులమైనటువంటి మనకి అది ఒక నెమ్మదిని కలిగించే స్థలం. మన హృదయాలకు సేద తీర్చే స్థలం, మన హృదయాలకు ఆనందాన్ని ఇచ్చే స్థలం. చూడండి, ఆ స్థలంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, ఆ స్థలంలో దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. కనుక చూడండి, ఈయన ఏం చేశాడంటే సమాజ మందిరాన్ని తానే కట్టించాడంట. సమాజ మందిరం దేని కొరకు కట్టించాడు? అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా స్థలంలోనికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలని
సిద్ధపరచుకోవాలని, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామమున ఉంటారో, ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పాడు కనుక ఈ మందిరమును కట్టిస్తే అందరూ కూడా సమూహంగా కూడుకుంటారు. ఆ సమూహం మధ్యలో దేవాది దేవుడు దిగి వస్తాడు కనుక ఆ దేవాది దేవుడు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళందరికీ కూడా క్షేమం కలుగుతుంది కనుక జనాలందరికీ కూడా సమాజ మందిరం అవసరం అని చెప్పి ఆయనే మందిరాన్ని కట్టాడంట. మందిరం కట్టబడడం దేవుని యొక్క చిత్తం. జనులందరూ కూడా మందిరానికి రావడం దేవుని యొక్క చిత్తం. అనగా ఈయనలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ, యోగ్యత సంపాదించడానికి ఈయనలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ ఏంటి అనగా సమాజ మందిరమును కట్టించాడు. అనగా ప్రతి ఒక్కరిని కూడా దైవ చిత్తానుసారంగా నడిపించడం కొరకు దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క పనిని చేశాడు. హల్లెలూయా. మందిరం కట్టబడడం అంటే అనేక మంది అక్కడికి చేర్చబడతారు. ప్రతి ఒక్కరు కూడా సమూహంగా చేర్చబడడం దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ప్రార్థనలు చేయడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పని. చూడండి, ఈ ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన అనుభవంలో ఉంటారో ఆ కార్యము జరగకుండా అడ్డుపడే ప్రతి విధమైన దురాత్మలు కూడా కాలిపోతాయి దేవుని యొక్క సన్నిధానంలో. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యము చేసినటువంటి వ్యక్తిగా మనకి శతాధిపతి కనబడుతున్నాడు. దేవుని యొక్క పని చేస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే, ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని చేసేటటువంటి ఆ యొక్క కార్యమును మనం పొందుకోవాలంటే మనము కూడా దేవుని యొక్క పని చెయ్యాలి. హల్లెలూయా. దేవుడికి పని ఉందా లేదమ్మా? దేవుడికి పని ఉందా లేదా? మన మీద ఒక పని దేవుడు అప్పగించాడు. ఇప్పుడు మన క్రైస్తవులుగా ఉన్నాం, రక్షణ పొందుకున్నాం, బాప్తిస్మ అనుభవంలో ఉన్నాము, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నటువంటి మార్గంలో ఉన్నాం, మన ప్రయాణంలో ఉన్నాం. ఎలాంటి ప్రయాణంలో ఓరకనే మందిరానికి వచ్చి వెళ్ళిపోవాలని కాదు. దేవుడు మనల్ని రక్తంతో కడిగి శుద్ధీకరించి సంఘంలో చేర్చింది. ఎందుకనగా అనేక మందిని మనం ఆకర్షించాలని. హల్లెలూయా. వెలిగించబడినటువంటి మనము చీకటిలో ఉన్నటువంటి జనాంగానికి వెలుగులోనికి నడిపించడానికి మనం సాధనాలుగా ఉండాలని ప్రభు మనకి పని అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటంటే మీరు పోరాడాలంటున్నాడు దేవుడు. మనకి ఏ పని అప్పగించాడమ్మా? పోరాటం చేసే పని. ఏం గొడవ పెట్టుకోవాలి, ఏం పోరాడాలి మనము? మీరు పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడవలసింది మన తోటి మనుషులతో కాదు, కానీ అంధకార సంబంధమైన చీకటి శక్తులతో, వాటి ప్రభావాలతో మనం పోరాడాలి. ఎందుకనగా ప్రతి క్షణము కూడా అపవాది యొక్క పని ఏంటంటే దేవుని యొక్క పనిని పాడు చేయడమే అపవాది పని. దేవుని యొక్క పని పాడు చేయడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడం దేవుని యొక్క చిత్తము. ఆ పనిని పాడు చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా నరకాగ్నిలోనికి తీసుకొని పోవడం అపవాది చిత్తము. కనుక రక్షించబడినటువంటి మనము అపవాది చేతుల్లో చీకటి చేత బంధింపబడిన వారు విడిపింపబడడానికి మనం పని చెయ్యాలి, మనం పోరాడాలి. చూడండి, మీకు ఒక సాక్ష్యం చెప్తున్నామని నేను ఈరోజు విన్నాను. సాక్ష్యం ఏంటంటే, ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేస్తూ ఉండగా చూడండి, చాలా భారంగా సేవ చేస్తున్నారు. అయినా దైవజనుడు భారంగా సేవ చేస్తూ ఉండగా దురాత్మలు వస్తున్నాయి కదా, ప్రార్థన చేస్తున్నాడు. దురాత్మలు పారిపోయి ఆ కృపావరం ఆయనకు ఉంది. అయితే ఒక దురాత్మ ఆయనతో మాట్లాడుతుందంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నీతోనే ఉన్నారని పొగరుగా ఉన్నావా నువ్వు అని అడుగుతుందంట అపవాది. వెంటనే ఈ దైవజనుడికి హృదయంలో సంతోషం వచ్చిందంట. ఏంటి దైవం అలా చెప్తుంది? ఏంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దైవం నాలోనే ఉన్నారా? దేవుడికి నేను అంత ఇష్టంగా ఉన్నానా అని చెప్పి కన్నీరు విడుస్తూ దేవానికి వందనాలు ప్రభాని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ప్రార్థన చేస్తుంటాడుగా దురాత్మలు పారిపోయినాయి అంట. పారిపోతుంట దెయ్యం అంటుందంట, ఏంటి ఈ పొలి మీద దాటుకు ఎలా వెళ్తావో నేను చూస్తాను. పొలి మీద దాటగలవా నువ్వు? నన్ను దాటుకుని వెళ్ళగలవా? నన్ను దాటగలిగినటువంటి శక్తి నీకు లేదు. నేను మామూలు దాన్ని కాదు, చాలా బలమైన దాన్ని. పొలి మీద ఎలా దాటుతావో చూస్తానేనని ఛాలెంజ్ చేసిందంట. ఈ దైవజనుడు ఏమనుకున్నాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నాతోనే ఉన్నారు కదా, ఆఫ్టర్ ఆల్ ఈ చీకటిని అన్నేం చేస్తుందని చెప్పి ఈయన చాలా సంతోషంగా ఉన్నారంట. మామూలు బయలుదేరినప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రభా వెళ్తానయ్యా, తోడుగా ఉండని ప్రార్థన చేసుకుంటాం కదా. ఈయన చాలా ఆనందంగా
నాతోనే ఉన్నాడు కదా. కానీ దురాత్మ ఏం చేసింది? ఎలాగైనా సరే ఇన్ని పతనావస్థకు తీసుకుని రావాలని ఛాలెంజ్ చేసింది. ఏమనంటే ఈ పొలిమేర నేను దాటనివ్వను నేనని చెప్పింది. పొలిమేర నన్ను ఎందుకు దాటను, దేవుడు నాతో ఉన్నాడు కదా అని భారమైన ప్రార్థన చేయకుండా చిన్ని ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళిపోతే ఆ పొలిమేర దగ్గరే భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయిందంటున్నా. పొలిమేర దగ్గరే భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయి ఆయన యొక్క ముఖం అంతా లోపలికి వెళ్ళిపోయిందంట. కళ్ళు కూడా మొత్తం దేహం అంతా కూడా చాలా భయంకరం డ్యామేజ్ అయిపోయి చనిపోయినట్టు. ఆయన చనిపోయిన తర్వాత ఇంచుమించు గంటన్నర ఎంతో చనిపోయిన స్థితిలో ఉంటే హాస్పిటల్లో పెట్టారు. 3 రోజుల తర్వాత ఇప్పుడు ఆయనకి స్పృహ వచ్చిందంట. స్పృహ వచ్చేసరికి డాక్టర్స్ అన్నారంట ఇతను బ్రతకడం అసంభవం, కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తాము, చచ్చిపోయిన మాకు సంబంధం లేదు, మీరు సంతకాలు పెట్టండి అని అందరితో సంతకాలు పెట్టించుకున్నారంట. 3 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానని అడిగితే ఇదిగో నీకు యాక్సిడెంట్ అయింది ఎలాగలాగా అన్నప్పటికీ ఈ 3 రోజుల పరిస్థితుల్లోనే ఆయన చనిపోయారు కదా. ఆ పరిస్థితిలో ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడంట. దేవుడు మాట్లాడి ఆయన ఎలా సువార్త ప్రకటించాలో, ఆయన ఎలా నడవాలో, ఆయన ఎలా వాక్యాన్ని బోధించాలో అంతా కూడా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంటే జనాలు మాత్రం ఏమనుకుంటున్నారంటే అయ్యో కావాలని వెళ్ళిపోయాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా అనుకుంటుంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడంట. అయితే 3 రోజుల తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఈయన ఏమన్నారంటే నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోనంటే నువ్వు ఇంటికి వెళ్ళకూడదు, నీకు అస్సలు బాగోలేదు కదా, నీ పంటికి సర్జరీ చేయాలంట, ముఖానికి సర్జరీ చేయాలంట, ప్రతి అవయవానికి నీకు సర్జరీ పడిపోతుంది, నీ పరిస్థితి అస్సలు బాగోలేదు, ఇలాంటి టైంలో మనం బయటికి వెళ్ళకూడదు అంటే అబ్బాయి వెళ్ళిపోదాం అంటే ఆ డాక్టర్ చెప్తే డాక్టర్ కూడా తిట్టారంట. బుద్ధుందా మీకు, ఉన్న కండిషన్ ఏంటి, ఇంటికి వెళ్ళిపోతానంటారేంటి, ఎక్కడే ఉండండి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే అబ్బాయి లేదు వెళ్ళిపోతాము అని అంటే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనంటూ వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత ఇంత గాయాలతో 17 రోజుల తర్వాత ఆయన చిన్ని స్వరంతోనే సువార్త ప్రకటించారంట. మెడిసిన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న ఫైల్స్ అయి చూపిస్తుంటే డాక్టర్ ఉన్నారంటే ఈ పేషెంట్ ఎలాగ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఈ పేషెంట్ బాగానే ఉన్నాడా, అదే పర్వాలేదా అని అంటే ఆ పేషెంట్ నేనేనండి అంటారండి పాస్టర్ గారు. హల్లెలూయా. అదేంటి నువ్వు నడవడం ఏంటి, నీ పరిస్థితి, నీ ముఖానికి సర్జరీ చేయాలి కదా, నీ పళ్ళు విరిగిపోయినాయి కదా, నీ పంటికి సర్జరీ చేయాలి, ఎంత భయంకరమైన స్థితి, అసలు నువ్వు లేచి కూర్చోవడమే అసలు అసంభవం, అలాంటిది నడిచి వచ్చేసి నేనే పేషెంట్ అంటావేంటి, ఒకసారి నీ రిపోర్ట్లు అన్నీ చూపించమంటే మొత్తం అన్ని తీసి చూపిస్తే ఈ పరిస్థితిలో ఉన్నవాడు నడవడం అన్నది అసంభవం, ఎంత నిజంగా నీదైతే మళ్ళీ వెళ్ళి టెస్ట్లు తీసుకుని రమ్మంటే మళ్ళీ రిపోర్ట్లకి వెళ్ళి మొత్తం అన్ని తీయించుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్లో మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది, తర్వాత రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి అంట. హల్లెలూయా. చూడండి పాట పాడతాం కదమ్మా, సాతానుడు దాడి చేసి గాయపరచిన వైద్యుడిగా వచ్చి స్వస్థపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. దెబ్బ కొట్టాలనుకున్నాడమ్మా, మనం దేవుని బిడ్డలం అనుకుంటాం, దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటాం, నిజమే దేవుడు మనతోనే ఉంటాడు, కానీ అపవాదికి కూడా సమయం ఇవ్వబడుతుంది. అపవాది కూడా చాలా బలవంతుడమ్మా. అపవాది ఏమి చూడండి చాలా చిన్న వాడు చిప్పో అంటే పోయేవాడేం కాదు, దానిలో కూడా చాలా రకాలైన దెయ్యాలు ఉన్నాయి. ఎవరైతే బలమైన సేవ చేస్తారో అలాంటి వారి మీద అపవాది బలమైన దెబ్బ కొడతాడు, కానీ ఆ బలమైనటువంటి దెబ్బలో దేవుడు మనల్ని పైకి లేపుతాడు. హల్లెలూయా. పొలిమేర మీద నుంచి నేను బయటకు వెళ్ళలేవన్నాడు. గెలిచడా లేదా? కొత్త మట్టుకు గెలిచినట్టుంది, కానీ ఆయన దెబ్బ పడిన తర్వాత చేసినటువంటి పరిచయం ఇంకా గొప్ప పరిచర్య అయిపోయింది, ఇంకా దయ్యానికి వణుకు పుట్టించే పరిచర్య చేస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకనగా అనుకుంటామమ్మా, ప్రార్థన చేసుకుంటే అన్ని జరిగిపోతాయి, దేవుడు మనతోనే ఉంటాడు, దేవుడు కనికర సంపన్నుడు అనుకుంటున్నామేమో. దేవుడు కనికర సంపన్నుడైనా సరే మన పక్కన దురాత్మ ఎప్పుడు దెబ్బ పడదామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు తొక్కిపడేద్దామా అని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని యొక్క బిడ్డల్ని ఎంతో మందిని మింగుదామా అని అపవాది సొంత దేవుని యొక్క బిడ్డలమైన మనల్ని మెంగడానికి చూస్తూ ఉంటుండగా మనం దేవుడి పని చెయ్యాలి. ఏంటి దేవుడు పని?
ఆయన బిడ్డలందరినీ కూడా మనల్ని నమ్మాడు, ఆయన పనిలో మనల్ని పెట్టుకున్నాడు. మనం విశ్వాసులుగా ఉన్నాము, క్రైస్తవులుగా ఉన్నాము కనుక క్రీస్తు యొక్క పనిని మనం భుజాల మీద వేయాలి కనుక అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల ద్వారా, అపవాది యొక్క పాపపు బంధకాల ద్వారా ఎవరెవరు పట్టబడుతున్నారో, అపవాది చేతుల్లో దేవుని యొక్క బిడ్డలు మన సహోదరులు బందీలైపోతుండగా మనం ప్రార్థన చేయాలి. అపవాది యొక్క బంధకాల్లో నుండి బిడ్డలు విడిపించబడాలయ్యా. అపవాది యొక్క బలహీనమైపోవాలి, అపవాది యొక్క శక్తి, వాడి యొక్క స్థావరాలు లయమైపోవాలి ప్రభువా అన్నటువంటి దేవుని యొక్క పని మనం చేసినట్లయితే దురాత్మలు పారిపోతుండగా, దేవుని యొక్క బిడ్డలు విడుదల పొందుకొని ప్రభువులో ఉంటుండగా దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెందుతుంది. పరలోక రాజ్యం వైపుగా ప్రతి ఒక్కరు నడుస్తాము, నరకాగ్నికి వెళ్ళకుండా కాపాడబడతాము. ఆ పని దేవుడు మనకే అప్పగించాడు. ఒకవేళ మనము దేవుని యొక్క మందిరానికి వచ్చామా, వెళ్ళిపోయామా, పాట పాడామా, ఆరాధనలో ఉన్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఆదివారం మందిరానికి వచ్చామా, శుక్రవారం మందిరానికి వచ్చామా అంటే మనం దేవుని యొక్క పని చేస్తున్న వారం కాదు. దేవుని యొక్క పని మనం చెయ్యాలి. ఏంటి ఆ పని? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రయాస. ఇప్పుడు మనం మన దగ్గరికి వెళ్ళి మారు అంటే ఎవరు మారమ్మా, వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ బలమైనటువంటి శక్తి బిడ్డ మీద ఏ బంధకం అయితే ఏలుబడి చేస్తుందో లయపరచు ప్రభువా, లయపరచు ప్రభువా అని నీ ఉన్న స్థలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ ఉపవాసం లేకపోతున్నా మామూలు ప్రార్థన అయినా సరే హృదయపూర్వకంగా నువ్వు చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఒక బలమైన ఆయుధముగా బయలుదేరి అపవాది యొక్క కోటలను కూల్చివేస్తుంది. అలాంటి శక్తి దేవుడు సంఘమైన మనకిచ్చాడు. హల్లెలూయా. ఇవ్వబడినటువంటి అంత గొప్ప సామర్థ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే, మనం దేవుని యొక్క పని చెయ్యకపోతే మనం బ్రతికినా చచ్చిపోయిన వాళ్ళతోనే సమానం. చూడండి, ఈ యొక్క శతాధిపతి చేసినటువంటి పని ఏంటి అనగా సమాజ మందిరమును తానే కట్టించాడు. దేవుని యొక్క పనిలో పాలుపంపులు పొందుకున్నాడు. దేవుని యొక్క నామ మహిమ కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మేలు పొందుకోవడానికి ఆయన యోగ్యుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, శతాధిపతులు ఇప్పటికి మనం 2 క్వాలిటీస్ మనం చూస్తాము. ఎందుకు యోగ్యుడయ్యాడు ఆయన అనగా, మొట్టమొదటిగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క పని చేశాడు, సమాజ మందిరమును కట్టించాడు. ఇక మూడవదిగా చూద్దాం, లూకాసు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. కావున చివరి మాట చదువమ్మా, 7వ అధ్యాయం 6వ వచనం చివరి మాట. ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. హల్లెలూయా. చూడండి, ఈయన అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభువు దగ్గరికి ఈ యొక్క శతాధిపతి యూదుల్ని పంపించాడు. యూదుల పెద్దలు పంపించినప్పుడు పెద్దలు వచ్చి ఈయనతో ఏమంటున్నారంట, అయ్యా నీ వద్ద నుండి మేలు పొందుకోవడానికి ఆయన యోగ్యుడయ్యా అని ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆయన ప్రేమ కలిగిన వాడయ్యా, మీ జనులను, మన జనులను ఎంతగానో ప్రేమించాడు, సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. ఇక చూడండి, అప్పుడు ఈయన ఏం చేస్తున్నారు, యేసు ప్రభువు అనగా ఆ యొక్క శతాధిపతి యొక్క పరివాడిని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు కదా, అతని యొక్క కోరికను తీర్చుదామని చెప్పి యేసు ప్రభువు బయలుదేరి వెళ్తున్నారు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచడానికి. ఎప్పుడైతే వస్తున్నారో వెంటనే శతాధిపతి ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి పరివారిని యేసు ప్రభువు దగ్గరకు పంపించి చెప్పిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నా మాటలు మీరు చెప్పండి. ఏంటి ఈయన మాటలు అనగా, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడిని కాదయ్యా, నీవు నా ఇంటికి రావడానికి మాత్రమే కాదయ్యా, అయోగ్యుడైనటువంటి నేను నీ యొద్దకు రావడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా. నువ్వు నా దగ్గరకు రావడానికి కాదు ప్రభా, నీ యొద్దకు రావడానికే నాకు యోగ్యత లేదయ్యా, కాబట్టి నేను రాలేదయ్యా, కాబట్టి నేను వారిని పంపించనయ్యా, నాకు యోగ్యత లేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు ప్రభువా అంటే ఆ కింద వచనాల్లో ఉంటుంది, నీకు ఉన్నటువంటి విశ్వాసం ఇశ్రాయేలీలోనైనా సరే నేను చూడలేదు అనగా సాక్షాత్తు యేసు ప్రభు వారి ఆశ్చర్యపోయినటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆయన ఉన్న క్వాలిటీస్ చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఈ రోజున మనం 3 క్వాలిటీస్ మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదట ప్రేమ,
రెండవది చూడండి, దేవుడి యొక్క పని చేసినటువంటి అనుభవం. ఇక మూడవది ఏంటంటే ఆయన జీవితంలో నేను పాత్రులను కాదు ప్రభువా. చూడండి, ఆయన ఏమంటున్నాడు, నేను యోగ్యుడి కాదయ్యా, నీ దగ్గర నుంచి మేలు పొందుకునేంత యోగ్యత నాకు లేదయ్యా. నీ దగ్గరకు వచ్చి అయ్యా ఈ పని చెయ్యండి అని చెప్పగలిగినటువంటి యోగ్యత నాకు లేదయ్యా. చూడండి, మీరు వచ్చి మా ఇంటి దగ్గరకు రండి, మా ఇంటికి పిలవగలిగిన యోగ్యత కూడా నాకు లేదయ్యా. ఎందుకంటే నేను లోకానుసారిగా ఉన్నానయ్యా. నేను ఒకరిని పిలిస్తే వస్తాడు, నేను పొమ్మంటే పోతాడయ్యా. నేను లోకంలో ఉన్నటువంటి ఘనతకు లోనైపోయి ఉన్నాను, లోకంలో ఉన్న అధికారానికి లోపడిపోయి ఉన్నాను. కానీ నువ్వు ఎలాంటి వాడు అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని త్యజించిన వాడవు, కామ క్రోధ మదమత్సరములను జయించినటువంటి దేవుడవు, నువ్వు గొప్పవాడవు, పాపములను చేరక ప్రత్యేకముగా ఉన్నవాడవు. అలాంటి నిన్ను నా ఇంటికి రమ్మడానికి నాకెక్కడ అర్హత ఉందయ్యా? నీ దగ్గరికి రావడానికి అర్హత నాకు లేదు, నేను నా ఎద్దకు పిలవడానికి నాకు అర్హత లేదు, నేను నీచుడిని, నేను అయోగ్యుడని చెప్పి తనలో ఉన్నటువంటి అసమర్థతలను బయటకు పెడుతున్నాడు. చూడండి, ఆయన ఏది అసమర్థత అంటున్నాడు? నీవు నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుని కాదు ప్రభువా అంటే ఆయన తగ్గించుకుంటున్నాడు. ఏ విషయాలు ఆయన వేస్ట్, ఇవి ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి రావడానికి నేను యోగ్యుని కాదని ఎందుకు అంటున్నాడు? ఈయనకి తెలుస్తుంది, ఆయన మనసు ఆయనకు చెప్తుంది ఏమనంటే, నేను అధికారులకు లోబడిన వాడిని కదా. లోకం ఏమనుకుంటుంది, అబ్బ పిలిస్తే రావడం అంటే ఎంత గొప్ప ఘనత, ఎంత యోగ్యత ఈ లోకంలో, పొమ్మంటే పోతే ఎంత యోగ్యత ఈ లోకంలో. అలాంటి స్థితి మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు కొంతమంది. కానీ అవన్నీ కలిగి ఉన్నటువంటి శతాధిపతి ఏమంటున్నాడంటే, యోగ్యుడిని కాదయ్యా నేను, నా అయోగ్యత ఏంటో తెలుసా? నేను ఎందుకు యోగ్యుడిని కాదంటే, పిలిస్తే వస్తానయ్యా, నాకు పొమ్మంటే పోతారయ్యా, నేను నాకు అధికారం ఉందయ్యా, అధికారముని విడిచిపెట్టి రాగలిగినటువంటి ఉన్నతమైన స్థాయి నాకు లేదు. కాబట్టి నీ దగ్గరికి రావాలంటే తగ్గింపు ఉండాలి, నీ దగ్గరికి రావాలంటే విధేయత ఉండాలి, నీ దగ్గరికి రావాలంటే అది ఉండాలి. కానీ నీ దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదని తనను తాను పరీక్షించుకొని యేసు ప్రభువుతో చెప్తున్నాడు, నా అయోగ్యత, నేను పనికిరాని వాడిని, నేను యోగ్యుని కాదు అంటున్నాడు. ఈ రోజున దేవాది దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే, దేవుడి సన్నిధానంలో నుండి మనకు మేలు పొందుకోవాలంటే, దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఆయన కార్యం పొందుకొని యోగ్యత మనకు రావాలంటే మనలో తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు జీవితం ఉంటేనే తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో మనకి తగ్గింపు ఉండాలి. తగ్గింపు. ఈ రోజున కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే, అంటే నా అనుభవంలో నాకు తెలిసినంత వరకు వాక్యాన్ని బట్టి చూడండి, నేను ఎంత ప్రార్థన చేశాను కాబట్టి నా దేవుడు నా జీవితంలో కార్యం చేశారంటారు. నేను అలా ప్రార్థన చేశాను. చూడండి, ఒక రోజునంట ఒక ఆమెకి చాలా భయంకరమైన అప్పు బాధ ఉన్నటువంటి టైంలో అన్నదంట అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి, దూరం ఊరు అయ్యగారిది అయితే ఫోన్ చేసి, అయ్యా నేను అప్పుల బాధలో ఉన్నాను అయ్యా, చాలా భయంకరమయ్యా పరిస్థితి, ఈ పరిస్థితిలో వచ్చే ఈ డేట్ పెట్టావయ్యా, ఈ రోజు మొత్తం సామాను తీసుకుని పడేస్తానంటే కాళ్ళు వేళ పట్టుకున్నానయ్యా, నేను దయచేసి అయ్యా ఒక్క నెల టైం ఇవ్వండి నాకు అని బతిమాలుకున్నానయ్యా, ఈ నెల రోజుల్లో నేను కట్టకపోతే నిలువు నేడు ఉండదు, మొత్తం నా సామాను మొత్తం బయటికి లాగేస్తారయ్యా, నన్ను బయటికి లాగి పడేస్తారయ్యా, అయ్యా ప్రార్థన చెయ్యండి అని దైవజన్ని బతిమాలుకుందంట. ఈ దైవజనుడు వేదన కలిగి కన్నీటితో ప్రార్థన చేశాడట, అయ్యా ఆ తల్లినికి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, నా ప్రార్థన ద్వారా నీ కృప ద్వారా నా ప్రార్థన అంగీకరించండి, ఇదిగో దేవా ఆ బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించగానే కన్నీటితో ప్రార్థన చేశాడంట. కరెక్ట్గా నెల అయ్యేసరికి అద్భుతం జరిగిందంట. ఆ యొక్క వ్యక్తి అప్పు తీసుకున్నాడు కదా, ఆ వ్యక్తి అన్నాడంటే, నీ అప్పు నాకు ఇవ్వద్దులే, నీ మీద నాకు ఏదో బాధగా ఉంటుంది, వద్దులే, నీ సామాను మదించుకునే అప్పు నువ్వు నాకు కట్టక్కర్లేదులే అన్నాడంట. హల్లెలూయా. అన్న తర్వాత ఈయనకి పొంగిపోతుందంట, హృదయంలో సంతోషం అయిపోతుందంట. వెంటనే దైవజనుడికి ఫోన్ చేసిందంట, అయ్యా నాకు అద్భుతం చేశాడయ్యా దేవుడు, నా జీవితంలో అప్పంతా అయ్యా ఏమైపోయిందో తెలియదు, కోపంగా వస్తాడనుకున్నానయ్యా, దగ్గరికి వచ్చి అమ్మ సామాను మధ్య నేను ఏం పడేను, నేను డబ్బులు ఏమి ఇవ్వదులే, పోలని అప్పు కొట్టేశాను అన్నాడయ్యా. మన దేవుడు ఎంత గొప్పోడయ్యా, ఎంత గొప్పోడయ్యా అంటే పొంగిపోయాడట దైవజనుడు, సంతోషపడిపోయాడట. దేవా ప్రార్థన విన్నావయ్యా, మీరు గొప్పవారయ్యా అని చెప్పి దేవుని స్తుతించి ఆమె ఆనందమైన పంచుకోవాలని బస్సు వచ్చేసాడంటే ఊరు
వచ్చేసిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి అంటుందయ్యా, అయ్యా దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు నా ప్రార్థన వింటాడయ్యా, నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను ఏ దోషం చేయలేదయ్యా, నేను ఎవరికి అన్యాయం చేయలేదయ్యా, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదయ్యా, నేను దొంగతనం చేయలేదు, అది చేయలేదయ్యా, నా దేవుడు నా ప్రార్థన వినకపోతే ఇంకెవరి ప్రార్థన వింటాడయ్యా, నా నీతి నన్ను కాపాడిందయ్యా అని అంటుంటే ఈ దైవజనుడు దుఃఖపడి అన్నాడంట, అమ్మా నీ అంత బలమైన నీతిమంతుని ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు లేదమ్మా అని వెంటనే బస్సు ఎక్కి వెనక్కి వెళ్ళిపోయారంట. ఎందుకనగా ఆమె ఏమంటుంది, నా నీతి అంటుంది, నా ప్రార్థన అంటుంది. చూడండి, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన అంటే, దేవా మనం ప్రార్థన చేయొచ్చమ్మా, 24 గంటలు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నోట్లో ఒక అబద్ధం ఆడకుండా బ్రతకొచ్చు, ఒక తప్పు చేయకుండా ఒకరిని నిందించకుండా బ్రతికితే బ్రతకొచ్చు ఒకవేళ. కానీ ఈ నీతిని బట్టే దేవుడు నా ప్రార్థన వింటాడంటే మన యొక్క నీతి మురికి గుడ్డలోనే ఉన్నదని వాక్యంలో రాయబడి ఉంది. భక్తుడు చెప్తున్నాడు, నేనెంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా నా యథార్థతను బట్టి నీ దగ్గర నేను నిలవలేనయ్యా, నా యథార్థతను బట్టి నేను చేసినటువంటి ప్రార్థన నీ దగ్గరికి వస్తుందంటే నా యథార్థతకు అంత కెపాసిటీ లేదయ్యా, నా యథార్థతకు అంత అర్హత లేదయ్యా. కానీ నీ కృప వలన ఈ దీనురాలైనటువంటి నా ప్రార్థన వింటున్నావంటే నీ కృపదేవా. మనం ఇస్తున్నామంటే ఇదిగో దేవా ఎంత ఇచ్చాడు కదా అని కాదు, మనం ఇస్తున్నామంటే మన దగ్గర తీసుకోవడం గొప్ప. మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఆయన అంగీకరించడం గొప్ప, మన ప్రార్థన చేయడం గొప్ప కదమ్మా. 24 గంటలు ఏడ్చి 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 ప్రార్థన చేసిన, యథార్థంగా ఉన్న, నీతిగా ఉన్న, యేసు రక్తం లేకుండా, దేవుని కృప లేకుండా మన యథార్థతతో డైరెక్ట్ పరలోక రాజ్యం మన ప్రార్థన వెళ్ళిపోవాలంటే మన యథార్థత దేవుణ్ణి చేరుకోవడానికి మన యథార్థత యేసు వ్యక్తులు సరిపోదు. కాబట్టి మన యథార్థత కాదు, మన నీతి కాదు, మన ప్రార్థన జీవితం కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనకి తగ్గింపు ఉండాలి. నేను ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిపోతుంది అనకూడదు. మనం దేవుని యొక్క కృప వలన, లేకపోతే మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందమ్మా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అయ్యా సహాయం చేయండి, మాకు రోడ్డు వేయండి అంటే వేస్తాడమ్మా? ఏడు సంవత్సరాలు తిప్పుకుంటారు, అది కూడా తగ్గింది. కానీ మన తండ్రి అలా కాదమ్మా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కన్నీరు విడిస్తే చూడలేనటువంటి దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకనగా మన యథార్థతను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన అయోగ్యమైనటువంటి యొక్క ప్రార్థనకు దేవుని యొక్క కృపతో మన ప్రార్థన వింటున్నాడు తప్ప మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన కృప ద్వారా ఆయన మన ప్రార్థన వింటున్నాడు, ఆయన కృప ద్వారా మన మొక్కుబడి ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన కృప ద్వారా మన అర్పణను ఆయన ఆగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో తగ్గింపు లేకపోతే కనుక మనము దేవుడి సన్నిధానంలో నుండి ఏ మేలు కూడా మనము పొందుకోలేము. సొక్కరు అంటున్నాడు, అయ్యా ఆకాశం వైపు తల ఎత్తుటకు కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తాడంట. ఆకాశం ఆయన సింహాసనమై ఉన్నది కనుక ఆకాశం వైపుకు చూచుటకు శక్తి చాలక భయపడుతూ రొమ్ము కొట్టుకుని నేను పాపిని దేవా అని ఏడుస్తున్నాడంట. అది చూడండి, కన్నీటి ప్రార్థన, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసినటువంటి ప్రార్థన, తగ్గింపు జీవితం కలిగినటువంటి ప్రార్థన. కానీ పక్కన పరిసైలు ప్రార్థన చేస్తున్నాడంటో, ప్రభువా ఇదిగో సోపులో దశభాగము, జీలకర్రలో దశభాగం, ఇదిగో ఎలాగున్నాను అలాగున్నాను, ఎంత గొప్పగా ఉన్నానయ్యా నేను. చూడండి, ఆత్మీయతలో ప్రార్థనలో తప్పిపోలేదయ్యా, ఆదివారం మందిరానికి వెళ్ళడం తప్పిపోలేదయ్యా, ఎలా చేయడం తప్పలేదయ్యా, అలా చేయడం తప్పలేదయ్యా అని మళ్ళీ అంటున్నాడు. అయ్యా ఇదిగో ఈ సొక్కర్లను లేదయ్యా నేను అని చెప్తుంటే దేవుడికి పరిసయ్యులు చేసిన చేట భారతం అంత ప్రార్థన చెవులకు ఇంపుగా లేదు. కానీ సొక్కరు చేసినట్టుగా రొమ్ము కొట్టుకుని దేవా పాపినయ్యా నేను, పాపిని ప్రభుని తగ్గింపు జీవితం కలిగిన ఆ ప్రార్థన దేవుడికి ఇంపుగా ఉంది. హల్లెలూయా. ఏదైనా దేవుని యొద్ద నుండి మనం మేలు పొందుకోవాలంటే మన ప్రార్థన అసలు అది ఏ మేలైనా సరే, అది ఏ మేలైనా, కృపావరాలైనా, వాక్యం చదువుతున్నప్పుడు జ్ఞాన వివేక హృదయం మనకు కావాలన్నా, అది ఆర్థిక పరమైన మేలైనా, ఆధ్యాత్మికమైన ఆరోగ్యపరమైన మేలు ఏదైనా సరే మనకు దేవుని నుండే రావాలి. దేవుని నుండి రావాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆ మేలు దొరకదు. ఎలా వస్తుంది అనగా ఆ
ఆయన దగ్గర నుండి మనం పొందుకోవడానికి మనకు యోగ్యత కావాలి. శతాధిపతి యోగ్యుడు. దేవుడి దగ్గర నుండి మేలు పొందుకోవడానికి శతాధిపతి యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు ఆయన ఎందుకు యోగ్యుడు అయ్యాడు అనగా, మొట్టమొదటిగా ఆయన జీవితంలో ప్రేమ అన్నటువంటి అనుభవం ఉంది. రెండవదిగా దేవుని యొక్క కార్యములు జరిగించే అనుభవం ఉంది. మూడవదిగా ఆయన జీవితంలో తగ్గింపు జీవితం ఉంది. హల్లెలూయా. ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయి కనుకనే దేవాది దేవుడు శతాధిపతి యొక్క మనవి ఆలకించి ఆ యొక్క 10 వాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. చూడండి, ఆయన కోరుకున్నటువంటి కోరిక లేదంటే ఆయనకు ఉన్నటువంటి అవసరత దేవుని యొక్క సన్నిధానంలో నుండి తీర్చబడింది. ఎందువలన అనగా ఆయన యోగ్యుడు కనుక. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రార్థన చేస్తాం కదమ్మా, మనకి కూడా ఏవో అవసరతలు ఉన్నాయి. కొంతమందికి పిల్లల భవిష్యత్తుల కొరకు, కొంతమందికి అప్పుడు, కొంతమందికి ఇల్లు కట్టబడాలి, కొంతమందికి ఇంకా ప్రార్థనలు ఎదగాలి, ఇంకా అనుభవాలు పొందుకోవాలి. రకరకాలైనటువంటి ఆశలు. దేవుని నమ్ముకుంటున్న క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తు మీదే ఆధారపడతాం, దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తాం. కానీ చూడండి, దేవుని యొక్క నుండి పొందుకునే ఆ యొక్క యోగ్యత మనకుందా? దేవుడి నుండి పొందుకునే యోగ్యత మనకుందా? ఒకవేళ ప్రేమ అన్నటువంటి అనుభవం మన జీవితంలో లేకపోతే దేవుని నుండి మేలు పొందుకోవడానికి మనం యోగ్యులం అవ్వము. రెండవదిగా, దేవుడి యొక్క పనిని మనం చెయ్యకపోతే ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటున్నాం తప్ప ఒక్క వ్యక్తిని కూడా మనం రక్షించలేకపోతున్నాము. ఒక వ్యక్తి గురించి కూడా రోదన కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాము. ఒక వ్యక్తిని కూడా మందిరం వైపుగా నడిపించలేకపోతున్నాము. ఒక వ్యక్తికి కూడా దేవుడి గురించి చెప్పలేకపోతున్నాము అని అంటే చూడండి, మనం దేవుని యొక్క పని చేయటం లేదు. దేవుని యొక్క పనిలో మనం కాని భాగస్థులను కాకపోతే మనం యోగ్యులం కాదు. ఇక మూడవదిగా, తగ్గింపు జీవితం లేకపోతే మనము దేవుని సన్నిధిలో నుండి మేలు పొందుకోవడానికి యోగ్యం కాదు. మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క పని చేయాలి. ఈ అనుభవాలు కలిగి ఉన్నాడు కనుకనే దేవుని యొక్క నుండి మేలు పొందుకోవడానికి శతాధిపతి యోగ్యుడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజున మనం మేలు పొందుకోవడానికి మనకు యోగ్యత ఉందా లేదా? ప్రేమ లేకపోతే మనం యోగ్యులం కాదు. ఒకవేళ దేవుడు పని చేయలేని వారు అనుకుంటే యోగ్యులం కాదు. తగ్గింపు జీవితం మనలో లేకపోతే చూడండి, మనం యోగ్యులం కాదు. యోగ్యత లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా గాలికి కొట్టుకుని పోతుంది తప్ప క్రియగా లేనటువంటి ప్రార్థన వ్యర్థమైపోతుంది. పరిశుభ్రత లేని ప్రార్థన వ్యర్థమైపోతుంది. మనము ఏం చేసినా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే యోగ్యత కావాలి. చూడండి, గాలిడి సీమోను కూడా శిష్యుని అడిగాడు, నాకు కావాలి కృపావరం, కానీ యోగ్యత లేకుండా అడిగాడు. తన సొంత దానాన్ని బట్టి అడిగాడు, తన ఐశ్వర్యం ఆధారం చేసుకుని అడిగాడు. కానీ దేవుడిని మనం అడగవలసింది ఎలాగునగా, దేవుడి యోగ్యత కలిగినటువంటి ఈ 3 విషయాలలో మనము అనుభవాలు, ఈ 3 అనుభవాలు కలిగి ఉండి దేవుడిని అడిగితే ఖచ్చితంగా మనం సమస్తాన్ని పొందుకుంటాం. చూడండి, మనము కూడా దేవుని యొక్క నుండి మేలు పొందుకోవడానికి యోగ్యులం అవ్వులాగున ప్రేమ, అలాగే దేవుని పని చేయటం, తగ్గింపు జీవితం, ఈ 3 అనుభవాలు కలిగి జీవించడానికి మనందరం కూడా సాధన చేద్దాము. మనందరం కూడా ప్రయాసపడదాము. మనందరం కూడా ప్రభువు మీద ఆశపడి అడుగుదాము. ఈ కొద్ది మాటల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న తాప్యమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఎక్కివేయించుదాం.